మహాలక్ష్మి చికెన్ పకోడీ అయితే మా ఇంట్లో రెడీ చేశారండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాంగ్ వీడియో తప్పకుండా చూడండి. ఎక్సలెంట్, సూపర్, అదిరిపోయింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక చూడకుండా ఉండాలంటే ఎమి చికెన్ మాత్రం మిస్ అయినట్టే. చికెన్ ఫ్రై చాలా బాగా చేశారు. లాంగ్ వీడియో మన ఛానల్లో తప్పకుండా చూడండి. సూపర్ సూపర్, అదిరిపోయింది. చికెన్ పకోడీ ఎలా చేశానో లేట్ చేయకుండా చూడండి. సూపర్. కుర్రోడు చక్కగా కొట్టని చికెన్ పకోడీ కొని నేనే కొడుతున్నాను. మీరందరూ కొట్టమాకండి, నాకు కొద్దిగా తెలుసు. దీన్ని ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం. కొద్దిగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్నాం. అర కేజీ చికెన్ పకోడీ రెడీ చేసుకుందాం. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. అల్లం పేస్ట్ ఇప్పుడే పట్టానండి, స్పూను. పొడి మసాలా ఇంట్లో పెట్టింది. పొడి మసాలా ఎందుకంటే ఉన్నాయి. సాల్ట్ విడిగా వేసేస్తున్నానండి, ఎందుకంటే నేనైతే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. శనివారం చాలా నియమంగా ఉంటాం కదా, అందుకని. నన్నేపు అంటే చూడు విన్స్ కొట్టించాను, నేనే కొట్టాను, నీట్గా కొట్టాను. ఇవ్వండి 4 పీసులు మాత్రం జాగ్రత్తగా తీసుకొచ్చాను. ఆ విషయం అయితే నాకు తెలియదండి. మా అమ్మాయి వీడియో తీసుకొచ్చి చూపించింది. మమ్మీ చూసి డాడీ చికెన్ తీసుకురాలేదు, డాడీ సొంతంగా కొట్టి తీసుకొచ్చారు అని. అబ్బాయిని పక్కన పెట్టి నేను చక్కగా చేసుకొని తీసుకొచ్చి వీడియో చూపిస్తున్నాను. నేను అంత కట్టి పట్టుకున్నానంటే మా ఆవిడ ఊరిపోదండి, ఆవిడ తెలియదు. పొడి మసాలా పెట్టి మొత్తం ఇక్కడ పెట్టి లైవ్ అక్కడైతే ఆయిల్ డబ్బా పెట్టి
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నాను. కారం 1.5 స్పూన్. కారం 1.5 స్పూన్ వేసానండి. మనకు ఘాటు కావాలంటే ఇంకొద్ది వేసుకోవచ్చు, కానీ మాకు ఆ ఘాటు సరిపోద్ది. పసుపు కొంచెం, సాల్ట్ సరిపడా వేసుకోండి చూసుకొని క్వాంటిటీ బట్టి. స్పూన్ ఇయ్యమ్మా, దీంట్లోకి కాన్ఫ్లవర్లో స్పూన్ ఇవ్వు. చూసారా, చెప్పాను కదా ఆడవాళ్ళని ఏది అవుతుంది. 1 స్పూను కార్న్ఫ్లవర్. ఇదిగోండి ఇంట్లోదే మసాలా, పొడి మసాలా 2 స్పూన్లు వేస్తున్నాయి, చిన్న స్పూను. ఇదేంటి ఆయిల్. ఎగ్ ఒకటి తీసుకుంటున్నానండి, 1/2 కేజీ చికెన్కి ఎగ్ ఒకటి. ఇదిగోండి ఎగ్. జాగ్రత్త, కింద పడిందంటే పడగలే, క్యాచ్ పట్టుకున్నాయిగా. కడిగేసి పక్కన పెట్టేస్తుంది ఎప్పుడేమో. ఇదంతా చేయి పెట్టి కలిపేసుకుంటారండి. మనం చేయి పెట్టి కలిపితే ఏంటంటే బాగా మిక్స్ అయ్యింది. స్పూన్ పెట్టినా అది పెట్టి కొద్దిగా మిక్స్ కొద్దిగా కరెక్ట్గా అవ్వదు. బాగా మిక్స్ అయితేనే మ్యారినేట్ అయ్యింది. చికెన్ జల్లెడి గిన్నె వేసుకున్నాం, పల్లెం వేసుకున్నాం ప్లేట్లో. మొత్తం మ్యారినేట్ చేసేసుకొని శుభ్రంగా చక్కగా ముక్క పట్టేటట్టు చేతితో కలిపేసుకోవాలి. నేను ఎటువంటి మసాలాలు యాడ్ చేయట్లేదండి, కొట్లలో కొనుక్కొచ్చి మొత్తం ఇంట్లో ప్రిపేర్ చేసింది. కార్న్ఫ్లవర్ ఒకటే కొట్లో కొనుక్కొచ్చింది అంతేగా. ఫుడ్ కలర్స్ కానీ ఇంకా అసలు ఏవి వేయమండి, చికెన్ మసాలాలు కూడా ఏమి ఇంట్లో పట్టుకున్న మసాలానే. మొత్తం కలుపుకున్నాక పైన 1 నిమ్మకాయ పిండుతుంది. 1 నిమ్మకాయ సరిపోదు, చిన్నకాయ సరిపోదు, పెద్దకాయ పిండి ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. నిమ్మకాయ పిండి ఒకసారి కలిపేసి శుభ్రంగా మ్యారినేట్ చేసి పక్కన ఉంచండి. ఎక్కువసేపు అక్కర్లా మ్యారినేట్, ఇది కలిపేసేసుకున్నా బాగానే ఉంటుంది. చికెన్ పకోడీకి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం. ఓకే, రెడీ అయిపోయింది. రండి పకోడీ చేసుకుందాం. సరేనండి, మీకు స్టవ్ చూపిస్తారండి. స్టవ్ చూడండి ఎంత నీట్ గా ఉంది కదా, చక్కగా ముగ్గులు వేసుకొని చక్కగా ఉంచుకున్నాను స్టవ్ అంతా. ఇప్పుడు మా ఆయన వంట చేస్తారు, వంట అయ్యాక మీకు చూపిస్తా. స్టవ్ లాగా ఉండదు, చూడండి. బాగానే ఉంటుందిలే, ఉండేటప్పుడు కొద్దిగా పడకుండా ఎలా ఉంటాయి, వాళ్ళకంటే అలవాటు, మాకేం అలవాటు ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. చికెన్ పకోడీ కంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఒక 300 ml ఉంటుంది. సరిపోతుందండి డీప్ ఫ్రై కాబట్టి. మంట మాత్రం మిడిల్లోనే ఉంచుకోండి, ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదు, ఆయిల్లో పెట్టుకోమాకండి. ఆయిల్ స్లోగానే హీట్ అయినాక చక్కగా వేడెక్కినాక పకోడీ వేసుకుందాం. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కింది. ముందుగా విన్స్ వేసుకుందామండి. విన్స్ వేసుకున్నామంటే ముందుగా చక్కగా ఫ్రై అవుతుంది, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ఆ గ్యాప్లో ముక్కలు కూడా వేసేసుకుందాం.
కాబట్టి 2 వాయిలుగా వేసేసుకుంటే కొద్దిగా ఫ్రీగా ఉంటుందండి. మరి ఆయిల్ తక్కువ పోసుకొని కొంచెం కొంచెం వేసుకున్నా ఆయిల్ ఎక్కువ లాగేసింది. ఇలా అనుకోండి 2 వాయిలు, లేదంటే కొద్దిగా మిగిలితే కొంచెం 3వ వాయిగా వేసేసుకోవాలి అంతే. గుమ్మగుమ్మలాడే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. మొత్తం ఇలా వేసుకున్నాక స్టవ్ కొద్దిగా ఫ్లేమ్ పెంచుకోండి. వేస్తే మనకి నొరగ వచ్చింది అనుకుంటారండి. చికెన్ పకోడీలో నొరగ రాదు, ఎందుకంటే కోడిగుడ్డు ఎక్కువ వేస్తే నొరగ వచ్చింది. 1/2 కేజీకి 1 ఎగ్ వేయాలి. ఆయిల్ కూడా మంట తక్కువలో ఉండాలండి, ఫ్లేమ్ తక్కువలో ఉండాలి. ఆయిల్ కూడా ఫ్లేమ్ తక్కువలో ఉండాలి, అప్పుడు నొరగ రాదు. చూసారా, నొరగ రావట్లా, చక్కగా కుక్ అవుతుంది. అప్పుడు ఆయిల్ నొరగే లేదు, చూసారా. ఎప్పుడైనా 1/2 కేజీ చికెన్కి 1 ఎగ్ వేసుకోండి, నొరగ లాంటిది ఏమి రాదు. చక్కగా చూసారా, పొంగలేదు, పొంగొచ్చింది, పొంగలేనే లేదు, చక్కగా మంట కానీ స్టవ్ ఫ్లేమ్ కానీ ఆయిల్ కానీ కరెక్ట్గా వీకెక్కితే ఆ నొరగ అన్నది రాదు. కొద్దిగా కొద్ది కిందకి బ్రేక్ చేసి మళ్ళీ వేద్దాం. కొంచెం బ్రేక్ చేసి కిందకి మళ్ళీ బాగా ఇలా బ్రేక్ చేసుకుంటే కండ చక్కగా వేగిపోతుంది. కూడా వేసేసుకున్నామండి. టేస్టీగా ఉంటుంది. నేనైతే చికెన్ పకోడీ వేసేసుకున్నానండి. మొత్తం గార్నిష్ చేసుకున్నాం. లాస్ట్గా కొంచెం కొత్తిమీర చల్లుకున్నాం. మీరు కనుక చూడకుండా ఉన్నారంటే ఎమి చికెన్ మాత్రం మిస్ అయినట్టే. చికెన్ ఫ్రై చాలా బాగా చేశారు. లాంగ్ వీడియో మన ఛానల్లో తప్పకుండా చూడండి. సూపర్ అదిరిపోయింది.